సిగాచి శోకమిది. ఎటు చూసిన ఆర్తనాదాలే, ఎవరిని కదిపినా కన్నీటి వ్యధలే. పాసమైలారం సిగాచి ప్రమాదంలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. కార్మికుల మృతదేహాలు గుర్తించేందుకు అధికారులు ఫ్యాక్టరీలో తవ్వకాలు జరుపుతున్నారు. ఇది చూసి బాధిత కుటుంబాలు గుండెలు అవిసేలా రోధిస్తున్నాయి. ఒక్క అవశేషం దొరికినా చాలంటూ కన్నీళ్లు నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య 42కు చేరిందని అధికారులు ప్రకటించారు. ఎటు చూసినా ఆర్తనాదాలే, ఎవరిని కదిపినా కన్నీటి వ్యధలే. పాసమైలారం సిగాచి ప్రమాదంలో చోటు చేసుకుంటున్న హృదయ విదారక ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. కార్మికుల మృతదేహాల్ని గుర్తించడానికి అధికారులు ఫ్యాక్టరీల్లో ఏకంగా తవ్వకాలు జరుపుతుండడం చూసి బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోధిస్తున్నాయి. ఒక్క అవశేషం దొరికినా చాలు అంటూ నీళ్లు నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరొకవైపు మృతుల సంఖ్య 42కు చేరిందని ప్రకటించారు అధికారులు. ఈ దృశ్యాలే బాధిత కుటుంబాల్లో గుండె దడ పెంచేస్తున్నాయి. మట్టి తవ్వకాల్లో మనుషుల అవశేషాల్ని వెతుకుతూ ఉండడం చూసి కార్మిక కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. కడసారి చూపుకైనా నోచుకోలేకపోయాం. కనీసం తమ వాళ్లకు సంబంధించిన ఒక్క అవశేషం దొరికినా చివరి కార్యాన్నైనా జరుపుకుంటామంటూ గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. పేలుడు ధాటికి కొందరి శరీర భాగాలు యంత్రాలు కతుక్కోవడం చూసి అల్లాడిపోతున్నారు. సిగాచి పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య 42కు చేరుకుంది. ఆచూకీ లేని 9 మందిలో ఇలా ఒకరిని గుర్తించారు. DNA పరీక్ష ద్వారా అవశేషాల్ని గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిశ్రమలో ఇంకా లభించని 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ముమ్మరం చేశారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. ఇలా గుణపాలతో కార్మికుల అవశేషాల్ని గుర్తించడానికి NDRF, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు 15 బోన్ శాంపిల్స్ ని DNA రిపోర్ట్స్ కోసం పంపించారు. ఇదిలా ఉంటే సేఫ్టీ రూల్స్ పాటించకపోవడంతోనే సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం నియమించిన హై లెవెల్ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించింది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తే సిగాచి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రమాదంపై కన్నెర్ర చేస్తున్నాయి కార్మిక సంఘాలు. పరిశ్రమ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబాల్ని పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కార్మిక నేతలు నిప్పులు చెరుగుతున్నారు. పరిశ్రమ లోపలికి అనుమతులివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కనీసం మిస్ అయిన వారి ఆచూకీ అయినా వెంటనే కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఒకవైపు బాధిత కుటుంబాల ఆర్తనాదాలు, మరొకవైపు కార్మికుల అవశేషాల్ని గుర్తించడానికి అధికారుల ప్రయత్నాలు, ఇంకోవైపు న్యాయం కోసం కార్మిక సంఘాల ఆందోళనలతో పాసమైలారంలో భారీగా మోహరించారు పోలీసులు.